ఈ 12 ఏళ్లలో కాదు, అంతకుముందు ఉద్యమం నడిచిన 20-25 ఏళ్లలో కూడా, 17 ఏళ్లలో కూడా ఎన్నడూ నీ జాగీరా నా జాగీరా అని మాట్లాడిన సందర్భాలు లేవు. ఇవాళ జాగీరా అనేటువంటి ప్రశ్న తీస్తున్నారు అని అంటే దాని అర్థం ఇవాళ మున్పట్లాగా కాకుండా తీవ్రంగా రాబోతున్నామని చెప్పడం ఒకటి. ఎవరు జనసేన అధినేత జాగీరా అని మాట్లాడాడు. రెండవది ఆయనే మాట్లాడుతూ ఇంకొక మాట ఏమన్నాడంటే ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైంది అనే మాట కూడా ఆయన వాడాడు. అంటే తెలంగాణ ప్రాంతీయవాదం, ఈ ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం అనేటువంటిది మాట్లాడాడు. కాబట్టి ఈ మాట్లాడిన భాష కూడా 17 ఏళ్ళు రాష్ట్రం కోసం కొట్లాడినప్పుడు కూడా ఉగ్రవాదులు అని లేదు. ఇప్పుడు ఉగ్రవాదులు అంటున్నారంటే ఏదో ఒక ప్రణాళికతోని వాళ్ళు వస్తున్నారు అని అర్థం. ఇది రెండోది. మూడోది, సాంస్కృతిక జాతీయవాదం పేరుతో ఇక్కడ ఒక రౌండ్ టేబుల్లో జరుగుతున్నప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే ఈ గొంతులన్నిటిని కూడా నలిపేయాలి అన్నాడు. అంటే నలిపేయటం ఏంటిది? ఈ గొంతులు లేకుండా, గొంతులు మాట్లాడకుండా, ప్రశ్నించకుండా నలిపివేయడం అనే భాష ఎవరు వాడతారు? ఎందుకు వాడతారు? నలిపివేయాలని మాట్లాడతారు. సరే, అటు తీవ్రత ఇటు తీవ్రత, ఆవేశాలు ఉండవచ్చు, దాన్ని సరిచేయవలసినటువంటి పరిస్థితి ఉంటే ఉండొచ్చు. కానీ ఒక విగ్రహాన్ని వ్యతిరేకించడం కరెక్టా కాదా, దాంతోనే మొత్తం అస్తిత్వం ఉంటుందా అంటే నీళ్లు పోతున్నప్పుడు జరుగుతున్నటువంటి ప్రమాదం ఎక్కువ, విగ్రహంతో జరిగినటువంటి ప్రమాదం కంటే నీళ్లు పోతున్నప్పుడు ఎక్కువ ప్రమాదం. అట్లా చేతిలోంచి బతుకమ్మ పోయినప్పుడు ఎక్కువ ప్రమాదం. కాబట్టి ఈ ప్రమాదాలన్నీ ఇంతకు ముందు నుంచి వరుసగా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం జమిలిగా ఒక్కసారి కట్టగట్టుకొని ఐక్యమై వస్తున్నట్టుగా మనకు కనబడుతున్నది. అందుకని నాకైతే అప్పటికంటే ఇప్పుడు ప్రమాదం పెరిగిందని అనిపిస్తున్నది. ఆ ప్రమాదానికి కారణం కూడా ఏంటంటే హైదరాబాద్ మీద ఇంకా వాళ్ళకి కన్ను పోలేదు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావాలి లేదా సెకండ్ క్యాపిటల్ కావాలి అనేటువంటి వాదాన్ని కూడా ఏదో ఒక కోణంలో తీసుకొస్తున్నారు.